ముందు చెయ్యాల్సిన పని నా కొడుకుని వెతికి పట్టుకొని చంపడం కాదు. ఈ విగ్రహం గురించి తెలిసిందంటే మిగతా విగ్రహాల గురించి తెలిసే ఛాన్స్ ఉంది. అక్కడ సెక్యూరిటీ టైట్ చేయి. ఎలా తెలుస్తుంది? అయినా విగ్రహాలు ఎక్కడున్నాయో మన ఇద్దరికి మాత్రమే తెలుసు. ఆ వాల్ట్ ఓపెన్ చేయాలంటే 10 డిజిట్ పాస్వర్డ్, వాయిస్ రికగ్నిషన్, రెటీనా. తప్పు చెయ్యడం తప్పు కాదు, చేసిన తప్పు రిపీట్ చేయడం తప్పు. ఆ విగ్రహాల వాల్యూ 900 crores. నార్త్ నుండొచ్చి ఇక్కడి దాన్ని చేసుకుంటే నీలాంటి వాడిని కనిచ్చింది. తమ్ముడు మాల్ కమాల్, షాపు సూపర్. షీఈ్ సేల్స్ హెడ్. సూపర్ గుడ్. ఎవడు? సమ్ కంట్రీ డ్యూడ్. వీళ్ళు సేల్స్. సేల్స్ ఏంటి ఫూల్స్ లా ఉన్నారు? మేల్స్ ని పెట్టుకున్నామంటే ఫిమేల్స్ ని పెట్టుకోవచ్చుగా. హాయ్, ఐఎమ్ బంగారు రాజు, యువర్స్ కొలీగ్. మేము ఫూల్సా అని ఎవరన్నారు? నువ్వే. ఏమన్నాను? ఫూల్స్ అని. ఎవరు ఫూల్స్? మేమే. అదే కదా నేను అన్నది. సేల్స్ ఫూల్స్ రైమింగ్ కలిసిందని సరదాగా అన్నా. అయితే బుల్స్ అనొచ్చుగా. అది నేనే. నువ్వు బుల్లా అని ఎవరన్నారు? నువ్వే. ఏమన్నాను? బుల్లని. ఎవరు బుల్లు? నువ్వే. థ్యాంక్స్. ఒకే రోజు నాకు ఫ్యామిలీతో పాటు మీలాంటి ఫ్రెండ్స్ రూమ్మేట్స్ దొరికేస్తారని అనుకోలేదా? ఫ్రెండ్సా? రూమ్మేట్సా? వీడి దగ్గర చాలా ఉంది రో. సాయంత్రం పార్టీ ఉంది. పార్టీలో బాటిల్ ఉందా? అసలు జేబులో మ్యాటర్ ఉందా? మ్యాటర్ మా తమ్ముడు జేబులో ఉంది. తమ్ముడు, నాకు 10,000 అడ్వాన్స్ కావాలి తమ్ముడు. ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి. ఫ్రెండ్సా? నువ్వు సూపర్ తమ్ముడు. 10,000 అంటావు అనుకున్నాను. వాళ్ళే నా ఫ్రెండ్స్. వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి 10,000 అవసరం అంటావా? వాళ్ళ 10,000 ఏంటి? 9,000 అమ్మకి మంచి పట్టు చీర, నీకు పెర్ఫ్యూమ్ బాటిల్ కొని మిగతా వేతే వాళ్ళకి పార్టీ పడేస్తా. పట్టు చీర, పెర్ఫ్యూమ్ బాటిల్ పోను 950 మిగిలిందిరా బాబాయ్. ఏంది బా నువ్వు ఇచ్చే తొక్కలో 1000 రూపాయల పాటలు మళ్ళీ 50 రూపాయలు బొక్క మాకు. అంత లావు కొలుసు నువ్వు మొయ్యలేవు కానీ ఇచ్చిరా చిన్న. ఇచ్చాయి. ఒరే రంగా, ఒరే బంగారా ఉండొత్తనా. రేయ్ నడుము కెట్టుకున్నది మెడలో ఎందుకురా? ఇచ్చాయి. రండి, మీకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ పరిచయం చేస్తాను. వాడు వీడి ఫ్రెండ్ అంటరా? మనం వీడికి ఫ్రెండ్స్ చూడండి రా. బయలుదేరండి అన్న, రోజులు బాగాలేవు. జాగ్రత్త, రేపు ఎక్కడే వంతానో మళ్ళీ పుల్లుకి లోడ్ చేసుకుని వచ్చేయండి. వెళ్ళండి. బుజ్జా నా నల్ల బంగారం, రంగా నా బంగారు కొండ. అన్నట్టు నువ్వు చిన్న లెవెల్ దొంగ అనుకున్నాను, గన్ లెవెల్ దొంగ అనమాట. ఏదో ఈ మధ్యన చిన్న ప్రమోషన్ వచ్చింది బంగారే. నైస్ రా. ఎంత కీలెవరా? మన ఫ్రెండ్లా? అవును. హాయ్ హాయ్. హాయ్. నా బంగారు ఫ్రెండ్లు అయితే నాకు ఫ్రెండ్లే. తీయండి తీయండి. ఇది ఒరిజినల్ ఏంట్రా? అవును బంగారే, ఇది ఒరిజినల్. నాకు కూడా పెద్ద అలవాట్లేదు, మొన్నే తీసుకున్నా ఏదో నువ్వు అడిగావని. నువ్వు ఫ్రెండ్స్ అని కూడా వదలలేదంటే చాలా సిన్సియర్ దొంగవరా. ప్రొఫెషనల్ డీవియేషన్ ఉంటే ప్రోగ్రెస్ ఉండదు బంగారే. మన శానాల తర్వాత కలిసావు, నీ పర్స్ కొట్టి కంటే ఉన్నానా? నువ్వు దొంగల్లో అంకుశంలో రాశాక సూపర్ బంగారే నువ్వా. మీ బంగారం అంతా బయటకు తీయండి. ఈ గన్ ఎక్కడ దొరికిందిరా? మన డిఎస్పీ దగ్గర కొట్టించాను రా. ఇంకా వేరేది ఏమన్నా నీ దగ్గర? ఏమీ లేవండి. ఆ బ్రాస్లెట్ ఉందిగా. ఏంట్రా ఇదిగో? నా బుజ్జి, నా బంగారం. జాగ్రత్త మరి, నేను వెళ్తాను. బాయ్ రా. అప్పుడు కనబడుతుండు. అలాగే. ఒరే రంగా. బంగారు ఏట్రా? మా ఫ్రెండ్స్ కి మందు పార్టీ ఇస్తానని తీసుకొచ్చాను రా. నువ్వు 50 ఇచ్చావు అనుకో, కనీసం టీ పార్టీ ఇస్తాను రా. దానికి అంత పెద్ద మళ్తావు ఎందుకో? తీసుకో తీసుకో తీసుకో. నేను అడిగింది 50 కదరా. ఫ్రెండ్స్ అన్నీ చాలా ఉంటాయి, మనతో మంచి మొగమాట పెట్టావు. నువ్వన్నీ మొగమాట బంగారం. ఖర్చు కొంట ఉంచుకో. బాయ్ రా. థ్యాంక్స్ రా. నా బంగారు ఫ్రెండ్లు అయితే నాకు ఫ్రెండ్లే. బాయ్. మా ఊరు క్యాటర్ దొంగైనా దొంగల్లో క్యాటర్ ఉన్నాడు. ఒరే పదండ్రా, టీ పార్టీ చేసుకుందాం. టీ లేదు మట్లేదు పోరా. అదేంట్రా ఈ హర్ట్? నీది అమాయకత్వం అరాచకత్వం అర్థం కావట్లేదురా. నువ్వు కష్టాలని పాంప్లెట్ల అందరికి పంచుతావు. అరే నువ్వు దరిద్రాన్ని కేకేసాలా పిలుస్తావురా. వీడి పిలవలేదా? సీతం వాటిలో మహేష్ చుట్టూ సమంత తిరుగుతున్నట్టు వీడి చుట్టూ ఎప్పుడు దరిద్రం తిరుగుతుంటది. ఇదిగో నీకు ఇవ్వాల్సిన 5 లక్షలు లెక్క పెట్టుకో. ఎందుకు? నువ్వు లెక్క పెట్టుకోని సంగతి నాకు తెలుసు. సార్ సార్ సార్, ఎవరైనా ఆడెవడో నాకు తెలియదురా. 5 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు నీకు లక్క కూడా ఇచ్చాడు. వీడు ఇప్పుడు పార్టీ కూడా ఇస్తాడు. अभी तो पार्टी शुरू हुई है।
సారీ సారీ సారీ. అతిగా సారీ చెప్పేవాడు అతిసారం ఉన్నవాడు ఒకటే, ఇద్దరు వికే. అయితే నో సారీ. ఏయ్ ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు రాజా? నిన్నే వచ్చాను. ఏ నిన్ను వచ్చి కలవలేదంటే నన్ను వచ్చి డిచ్చేద్దాము నేనా? నీకన్నా పిచ్చా? బుద్ధుడు వస్తాడన్నావు, బుద్ధిగా కోటి అడ్వాన్స్ ఇచ్చా, తర్వాత పెద్ద రేటు చెప్పావు. వద్దులే నా కోటి నాకిమ్మన్నా, సిటీ హద్దులు దాటి పారిపోయావు. బుద్ధుడు వాళ్ళ నాన్న శుద్ధోదన దగ్గరికి రాలేదు, మన దగ్గరికి ఎందుకు వస్తాడండి? మందు ఎక్కువైతే డోక్ తెచ్చుకో, జోక్ చేయకు. నువ్వు షాకిలేవకో. నేనెవరో మీకు తెలుసా? బెదిరించమాకు, నువ్వు పచ్చి దొంగమని నాకు తెలుసు. నేను మెంటల్ గా ముందే తెలుసుకో. అది తెలుస్తానే ఉంది. ఏయ్ జోకేశాడు జోకేశాడు. ఏం జోకేయడం ఏంటండి? ఏ నీ జోక్ బాగుంది, ఇంకో జోకేవా? ఇంకో జోకేవా ప్లీజ్? చెప్తా చెప్తా చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ ఓ కారులో వెళ్తున్నారు. నేను ఇంకా చెప్పలే. ఇప్పుడుకి 5, మిగతా 95. రేపొద్దున పేపర్ కంటే ముందు నా ముందు ఉండాలా, లేకపోతే ఎల్లుండి పేపర్ లో నీ చావు న్యూస్. ఏంటి ఒకే కారులో చంద్రబాబు, కేసీఆర్, జగన్ బాబా? ఇంకా నయం డ్రైవింగ్ లో లోకేష్ బాబు, పక్క సీట్ లో మహేష్ బాబు ఉన్నాడని చెప్పలా? ఇడెవడ్రా? ఆడబడ్రా. లాస్ట్ ఆర్డర్ సార్. అక్కర్లేదు. బిల్ తెమ్మంటారా? అది కూడా అక్కర్లేదు. థ్యాంక్ యూ. సారీ 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 సారీ. ఇటు వెళ్తా. ఊళ్ళోకి రాగానే నా ఊళ్ళోకి రావాలని తెలుసు కదా డార్లింగ్. మీరు టూరిస్ట్ పార్ట్ అని తెలీదండి. నా కిస్ల బాకి చెల్లించు. కిల్లి వేసుకుని మళ్ళీ వస్తాను. వాళ్ళు వస్తున్నారా? బాబాయ్ లిఫ్ట్ బాబాయ్, ప్లీజ్ లిఫ్ట్ బాబాయ్. లిఫ్ట్ ఏంట్రా, కారేనిది. ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారా? ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారండి? మంది ఎక్కువైందని టెస్టింగ్. లేదండి. సునీల్ వర్మ. బొమ్మను చూస్తున్నారా, డ్రెస్ చూస్తున్నారా? డ్రెస్ బాగుంది. ఈ డ్రెస్ లో మా ఆవిడ ఇంకా అందంగా ఉంటుంది, కానీ రేటే అందనంత ఉంది. మీ బడ్జెట్ ఎంత ఉంది? 800. ఆ 800 తో క్వార్టర్ అయ్యండి. మీ ఆవిడని చూడండి, ఆవిడ చాలా అందంగా ఉంటది. ఐడియా అదిరింది. ఇదిగో మీ ఆవిడనే చూడండి. ఓకే. రాత్రి అన్ని ట్విస్టులు జరిగిన నువ్వేంట్రా అన్ని మర్చిపోయి నల్లకృష్ణుడు అలా నవ్వుతున్నావు? ఒరే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైన విషయాలు అంటించుకోకూడదు, పనికిరాని విషయాలు పట్టించుకోకూడదు. ఒరే నువ్వు కన్నింగా ఇన్నోసెంటా? ఐఎమ్ ఫన్నోసెంట్. లవ్లీ సెంట్, సెంట్ పర్సెంట్, అదే సెంట్.